మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనకు నిద్రలో వచ్చే కలలు వాటి ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. నిద్రపోతున్నప్పుడు కలలు కనటం సాధారణ విషయం. కొన్ని కలలు ఉదయం నిద్రలేవగానే గుర్తుకు రావు, కానీ కొన్ని బాగా గుర్తుంటాయి. స్వప్నశాస్త్రంలో ప్రతి కల గురించి వివరంగా వివరించబడింది. స్వప్నశాస్త్రం ప్రకారం ప్రతి కలకు ఖచ్చితంగా ఏదో ఒక అర్థం ఉంటుంది. వీటి ద్వారా భవిష్యత్తులో జరిగే సంఘటనలను ముందుగానే అంచనా వేయవచ్చు. నిద్రలో కలలు కనటం మానవ సహజం. కేవలం మనుషులు మాత్రమే కాదు, ప్రతి పక్షి, ప్రతి జంతువు, ప్రతి ప్రాణి కలలు కనటం అతి సాధారణమే. పురాణాల్లోనూ కలలకు సంబంధించిన కథలు ఉన్నాయి. రామాయణంలో సీతను రావణుడు అశోకవనంలో బంధించి ఉంచుతాడు. త్రిజట అనే రాక్షసిని కాపలా ఉంచుతాడు. ఒకరోజు ఆ రాక్షసి కలలో రాముడు కనిపించి ఒక వానరం వచ్చి వనమంతా చెరచి లంకా దహనం చేస్తుందని చెప్పాడు. ఆ తర్వాత అలాగే జరిగింది. ఇది రామాయణంలో త్రిజట స్వప్నము అనే పద్యంలో ఉంది. కలల ఫలితాల గురించి అగ్నిపురాణంలో కొంత వివరణ ఉంది. మంచి కలల గురించి చెప్పటమే కాక అశుభ స్వప్నాలు వస్తే వాటి వల్ల కలిగే దుష్పరిణామాల నివారణ ఉపాయాలను కూడా ఈ పురాణంలో వివరించారు. రాత్రి మొదటి జాములో కల వస్తే 1 ఏడాది కాలం లోపల అది జరుగుతుందని, రెండో జాములో కల వస్తే 6 నెలల లోపున జరుగుతుందని, మూడో జాములో వస్తే 3 నెలల లోపున జరుగుతుందని, 4గో జాములో కల వస్తే 15 రోజుల లోపున ఆ కలలకు సంబంధించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రం చెప్తోంది. సూర్యోదయ సమయంలో కల వస్తే అది 10 రోజుల లోపే జరుగుతుందని అంటారు. పీడకలలు వచ్చినప్పుడు మాత్రమే వెంటనే నిద్రించాలని, అదే మంచి కల వస్తే మెలకువతో ఉండటమే మంచిదని పరశురాముడికి పుష్కరుడు స్వప్నాల గురించి వివరించి చెప్పాడు. అసలు ఎటువంటి కలలు వస్తే మంచి జరుగుతుంది, ఎటువంటి కలలు వస్తే చెడు ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ముందుగా పువ్వులు కలలో కనిపిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుందని అర్థం. మల్లి, మందారము, జాజి, గులాబీ ఇలా ఏ పువ్వులు కలలో కనిపించినా మంచి ఆరోగ్యం లభిస్తుంది. వినాయకుడు కలలో కనిపిస్తే ఆనందము, శ్రేయస్సు, అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి అని అర్థం. అంటే వినాయకుడి ఫోటో కానీ విగ్రహం కానీ కలలో కనిపిస్తే ఆనందము, శ్రేయస్సు, అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. అలాగే మీరు దెబ్బలు తింటున్నట్లు కలలో కనిపిస్తే పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారని అర్థం. గుడ్లగూబ కలలో కనిపిస్తే శుభ సంకేతం. మీరు తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు. విష్ణుమూర్తి కలలో కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం. విజయానికి సూచికగా భావిస్తారు. చేపలు కలలో కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని తెలుసుకోవాలి. భార్యకు భర్త కలలో కనిపిస్తే దీర్ఘ సుమంగళి తత్వం ప్రాప్తిస్తుంది అని అర్థం. మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్లు కలలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతున్నాయని అర్థం. లక్ష్మీదేవి కలలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం. మీరు పాలు, నీరు, పానకం లాంటివి తాగుతున్నట్లు కలలో కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని అర్థం. కుక్క లేదా పాము మిమ్మల్ని కరిచినట్లు కలలో కనిపిస్తే త్వరలో మీకు ఉన్న కష్టాలు పోతాయి. నెమలి కలలో కనిపిస్తే మీకు దుఃఖం కలుగుతుందని అర్థం. రైలు ఎక్కుతున్నట్లుగా కల వస్తే యాత్ర చేస్తారని భావించాలి. ఆడవాళ్లకు కుంకుమ పెట్టుకున్నట్లు కలలో కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందని అర్థం. కాలు జారి పడినట్లుగా కల వస్తే మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి. అద్దం కలలో కనిపిస్తే మానసిక ఆందోళనకు గురి అవుతారు. పిచ్చుకను కలలో చూస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుందని అర్థం. మీకు గుర్రం ఎక్కినట్టు కల వస్తే మీకు పదోన్నతి కలుగుతుందని అర్థం. మీ ఇంట్లోని వంటగది కలలో కనిపిస్తే అప్పుల నుండి విముక్తి పొందుతారని అర్థం. అలాగే కుంకుమను చూసినట్లుగా కల వస్తే కీర్తి మరియు అదృష్టం కలుగుతుంది. ఆయుధాలు కలలో కనిపిస్తే ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. గుర్రపు స్వారీ చేస్తున్నట్లుగా కల వస్తే మీ పనిలో విజయం లభిస్తుందని అర్థం. మీరు చనిపోయినట్లుగా మీకు కల వస్తే మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. వేరే వారు ఎవరైనా చనిపోయినట్లు కల వస్తే వారు ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతారని అర్థం. కాలు కలలో కనిపిస్తే మానసిక వికాసం కలుగుతుంది. దైవ క్షేత్రాలు కలలో కనిపిస్తే శుభ సంకేతం. పెన్ కలలో కనిపిస్తే ఉన్నత చదువులు చదువుతారు.
నిధులు, డబ్బు కలలో కనిపిస్తే అపారమైన సంపదను పొందుతారని అర్థం. గంధపు చెక్కలు కలలో కనిపిస్తే శుభ సంకేతం. ఇంద్రధనస్సు కలలో కనిపిస్తే ఆనందము మరియు సంతోషం. తలపాక కలలో కనిపిస్తే సమాజంలో గౌరవం పెరుగుతుంది. తల్లిదండ్రులు కలలో కనిపిస్తే శుభవార్తలు వింటారని సంకేతం. కలలో సంఖ్యలు కనిపిస్తే లాటరీ సంపాదన. చనిపోయిన మీ పూర్వీకులు కలలో కనిపిస్తే అది శుభకళగా పరిగణించబడుతుంది. అన్నా వదిన కలలో కనిపిస్తే సంతోషకరమైన జీవితం మీ సొంతం. బావి నీళ్లు మనం తోడుతున్నట్లుగా కలలో కనిపిస్తే తొందరలేనే మనకు అదృష్టం కలుగుతుందని అర్థం. పాములు తరుముతున్నట్లు కలలో కనిపిస్తే మీరు అపాయంలో ఉన్నట్టు అర్థం. భార్య కలలో కనిపిస్తే ధనలాభం. ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు. గాజులు కలలో కనిపిస్తే పెళ్ళీడు వచ్చిన అమ్మాయిలకు త్వరలోనే వారి వివాహం జరుగుతుందని అర్థం. కలలోకి ఆవు వస్తే భూలాభం ఉంటుందని అర్థం. ఇంట్లోకి ఈ పక్షి వస్తే స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చిందని అర్థం. ఈ పక్షులు ఇంట్లోకి వస్తే తొందరలోనే మీరు లక్షలు, కోట్లు, 10 కోట్లు సంపాదించుకునే యోగాలు వస్తాయి. ఎందుకంటే ఆ పక్షుల వెంటే లక్ష్మీదేవి వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. సాధారణంగా మన చుట్టూ రకరకాల పక్షులు ఉంటూ ఉంటాయి. ఆ పక్షులు ఒక్కోసారి మన ఇంటి చుట్టుప్రక్కలకు వస్తూ ఉంటాయి. పిట్ట గోడల మీద వాలుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఇంటి లోపలికి కూడా వచ్చేస్తూ ఉంటాయి. అయితే కొన్ని రకాల పక్షులు ఇంట్లోకి వస్తే ఆ పక్షుల వెంటే లక్ష్మీదేవి కూడా వచ్చి మిమ్మల్ని కుబేరులుగా మార్చేస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. లక్ష్మీదేవి తమ ఇంట్లోకి రావాలని, తమను అనుగ్రహించాలని ప్రతి మానవుడు కూడా కోరుకుంటూ ఉంటాడు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే అష్టైశ్వర్యాలు లభించినట్లే. త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి. లక్ష్మీదేవి సిరి సంపదలకు ఆదిదేవత, జీవన సౌభాగ్యానికి దివ్య ప్రతీక. సకల సంపదలను ప్రసాదించే లక్ష్మీదేవి అందరి పట్ల ఎంతో దయ కలిగి ఉంటుంది. అందరినీ చల్లగా చూడటం కోసమే ఆ తల్లి ఆరాటపడుతూ ఉంటుంది. కాకపోతే తాను ఉండాలనుకునే చోట ప్రశాంతత, పవిత్రత ఉండాలని కోరుకుంటుంది. అమ్మవారి మనసు గెలుచుకోవాలంటే అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ తల్లిని పూజిస్తూ ఉండాలి. అమ్మవారు సంతృప్తి చెందితే తన భక్తులకు తిరుగులేని సంపదలను అనుగ్రహిస్తుంది అనడంలో సందేహం లేదు. లక్ష్మీ కటాక్షం ఉంటే ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. శ్రీ మహాలక్ష్మి సంపదలను ప్రసాదిస్తుంది. సంపద అంటే బంగారం, నిధి, డబ్బు, భవనాలే కాదు, భౌతిక సంపాదన అశాశ్వతమైంది. నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద. అది తరిగిపోనిది, కష్ట సమయంలో ధైర్యాన్నిచ్చేది. అలాంటి సంపద కష్టాల నుంచి తప్పించుకోవడం కోసం కాదు, ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది. అయితే లక్ష్మీదేవికి కొన్ని పక్షులంటే చాలా ఇష్టం. కొన్ని పక్షులు ఇంట్లోకి వస్తే చాలు, వాటి వెంటే లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి వచ్చి ధనధాన్యాలను ప్రసాదిస్తుంది, మిమ్మల్ని కుబేరులుగా మారుస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ పక్షులేమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మొదటిగా పిచ్చుకలు ఇంట్లోకి వస్తే చాలా మంచిదని పెద్దలు అంటూ ఉన్నారు. పురాతన కాలం నుండి కూడా మన పెద్దలు పిచ్చుకలు ఇంట్లోకి వస్తే శుభ సూచికంగా భావించేవారు. పిచ్చుకలు ఇంటికి వస్తే లక్ష్మీప్రదం. ఆల్రెడీ లక్ష్మీ కటాక్షం ఉన్నప్పుడు పిచ్చుకలు ఇంట్లోకి వస్తే లక్ష్మీ కటాక్షం మరింత పెరుగుతుందని అర్థం. పిచ్చుకలు ఇంట్లోకి వస్తే వాటి వెంటే లక్ష్మీదేవి కూడా వస్తుంది. త్వరలోనే మీరు కుబేరులుగా మారే అవకాశాలు వస్తున్నాయని అర్థం చేసుకోవాలి. 2 పిచ్చుకలు ఇంట్లోకి వస్తే కళ్యాణం ఆ ఇంట్లో జరగబోతూ ఉన్నదని లేదా సంతానం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. ఇక రెండవ పక్షి కాకి. కాకిని చూస్తే చాలామంది భయపడుతూ ఉంటారు, కొంతమంది అశుభంగా కూడా భావిస్తూ ఉంటారు. కాకపోతే కాకిని ఎప్పుడూ కూడా పితృదేవతలకు ప్రతీకగా భావించాలి. కాకి ఎగురుతూ ఇంటికి వస్తే చాలా మంచిది, మన పెద్దలు ఆశీర్వదించడానికి ఇంటికి వచ్చారని భావించాలి. కాకి ఇంట్లోకి వస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉందని అర్థం చేసుకోవాలి. కాకిని చాలామంది అశుభంగా భావిస్తూ ఉంటారు, కానీ కాకి ఇంటి లోపలికి వస్తే ఏమీ జరగదు. అలా వచ్చిన కాకిని తరిమివేయకుండా మీ ఇంటి బయటకు పిలిచి అన్నం పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇక 3వ పక్షి గుడ్లగూబ. గుడ్లగూబను చూస్తే అందరికీ భయం వేస్తుంది. చూడడానికి కూడా గుడ్లగూబ చాలా భయంకరంగానే ఉంటుంది, కానీ గుడ్లగూబ ఇంట్లోకి వస్తే చాలా మంచిది.
గుడ్లగూబ ఇంటికి వస్తే లక్ష్మి రాబోతూ ఉన్నదని అర్థం. ఎందుకంటే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనం. గుడ్లగూబ ఇంట్లోకి వస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చిందని అర్థం కనుక గుడ్లగూబ ఇంట్లోకి వస్తే ఏదో జరిగిపోతుందని భయపడవద్దు. ఇక 4వ పక్షి ఏమిటంటే రామచిలుక. రామచిలుక ఇంట్లోకి వస్తే చాలా మంచిది, శుభానికి ప్రతీక. చిలుక ఇంట్లోకి వస్తే లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది, తద్వారా సంపదలు పెరుగుతాయి. వసూలు కాని రుణాలు వసూలవుతాయి. వ్యాపారాలు లేదా ఉద్యోగాల ద్వారా వచ్చే ధనం పెరుగుతుంది. కాబట్టి ఇంట్లోకి చిలుక వస్తే శుభమే జరుగుతుందని గుర్తించండి. ఇక 5వ పక్షి ఏమిటంటే గబ్బిలం. సాధారణంగా గబ్బిలాలను అశుభంగా భావిస్తారు. గబ్బిలాలు పగటిపూట కనిపించవు, రాత్రిపూట మాత్రమే కనిపిస్తాయి. గబ్బిలాలు దయ్యాల్లాగా తలకిందులుగా వేలాడుతూ ఉంటాయి. అందుకే చాలామంది వీటిని అశుభంగా భావిస్తూ ఉంటారు. కానీ గబ్బిలాలు ఇంట్లోకి వస్తే అమ్మవారు రాబోతూ ఉన్నారు, ఆకస్మిక ధనలాభం కలగబోతుందని అర్థం. ఈ విషయాన్ని శాస్త్ర పండితులే చెప్తూ ఉన్నారు కనుక గబ్బిలాలు ఇంట్లోకి వస్తే మీకంతా శుభమే జరుగుతుందని గుర్తుంచుకోండి. ఈ 5 పక్షులు లక్ష్మీదేవి ఆగమనానికి ముందు మీ ఇంట్లోకి వస్తాయి. ఇక పాము ఇంట్లోకి వస్తే ఇంట్లో ఉన్న వ్యక్తులకు మానసిక వ్యధ అనేది ఎక్కువైపోతుంది. ఏదో అశాంతి రాబోతూ ఉన్నదని అర్థం. కనుక పాము ఇంట్లోకి రావటం అంత మంచిది కాదు. అలాగే కుంట మిడత కానీ కందిరీగలు లాంటివి కానీ ఇంట్లోకి వస్తే చాలా శుభప్రదం. కందిరీగలు వచ్చి ఇంట్లో గూడు కడితే చాలా మంచిది, లక్ష్మీ కటాక్షానికి సంకేతం. కందిరీగలు కట్టిన గూడు యొక్క మట్టితో బొట్టు పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోతుంది, మానసిక సమస్యలు పోతాయి. సర్వసాధారణంగా అందరి ఇళ్లల్లోనూ ఉండేవి బల్లులు. గోడలపై బల్లి లేని ఇల్లే ఉండదు. సో అలాంటి బల్లులు గోడల మీద ఉండి చిన్న చిన్న క్రిమికీటకాలను తినేస్తూ ఉంది అనుకోండి, బల్లిని శుభసూచకంగా కూడా భావిస్తూ ఉంటారు. శాస్త్రీయంగా కూడా బల్లులు ఇంట్లో ఉండటం మంచిదే. కంటి మిడతల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. వర్షాకాలం టైంలో ఇవి ఎక్కువగా ఇంట్లోకి వస్తూ ఉంటాయి. అది కూడా పొలాలకు దగ్గరగా ఉండే ఇళ్లల్లోకి వస్తూ ఉంటాయి. ఈ కంటి మిడతలు ఇంట్లోకి రావటం అనేది శుభానికి సంకేతం. ఇవి ఇంట్లోకి వస్తే మంచి జరుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే సీతాకోక చిలుకలు వర్షాకాలంలో ఎక్కువగా ఇంట్లోకి వస్తూ ఉంటాయి. పూల మొక్కలు ఎక్కువగా ఉన్న ఇంట్లో సీతాకోక చిలుకలు ఎక్కువగా ఉంటాయి. సీతాకోక చిలుకలు అందంగా ఉన్న వనాల్లో విహరిస్తూ ఉంటాయి. అలాంటి సీతాకోక చిలుక ఇంట్లోకి వస్తే ఇల్లు కూడా పూలవనంలాగా ఆహ్లాదంగా మారిపోతుంది. ఇంట్లోని వ్యక్తులందరూ కూడా ఆనందంగా మారిపోతారు అనేది ఇందులోని అర్థం. సీతాకోక చిలుక ఇంట్లోకి వస్తే లక్ష్మీప్రదం. లక్ష్మి అంటే కేవలం డబ్బు ఒక్కటే కాదు, సంతోషం, సంతానం, మనశ్శాంతి, కరువు లేకుండా ఉండటం, ఒకరి దగ్గర చెయ్యి చాచకుండా ఉండటం, ఇవన్నీ కూడా లక్ష్మీ తత్వాలే. సీతాకోక చిలుక ఇంట్లోకి రావటం వలన కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. తేలు, జర్రి ఇంట్లోకి రావటం అనేది మంచి విషయం కాదు. తమిళులు జర్రి ఇంట్లోకి వస్తే సిరి వస్తుందని భావిస్తారు. కానీ శాస్త్రీయంగా తేలు కానీ జర్రి కానీ ఇంట్లోకి రావటం మంచిది కాదు. శుచి, శుభ్రత తగ్గినప్పుడు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగినప్పుడే తేలు, జర్రులు ఇంట్లోకి వస్తాయి. కాబట్టి తేలు, జర్రి ఇంట్లోకి వస్తే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీటి వలన చెడే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు తేలు, జర్రులు ఇంట్లోకి రాకుండా చూసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.